కాకినాడ రేచర్లపేటలో వేంచేసిన శ్రీ అరుంధతి వెంకటేశ్వర రామ దేవాలయం సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 17వ దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఉంచి ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణం జరిపించారు. ఆలయ కమిటీ సభ్యుడు బత్తినరాజు రాజేశ్వరి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి దివ్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఏడిద కృష్ణ, నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కొయ్య సత్యబాబు, కేబుల్ ఆపరేటర్ పట్టావి, నురుకుర్తి శ్రీనివాస్, రాచర్ల నాగభూషణ్, పెదపూడి యేసు, వంగలపూడి గొల్లరాజు, డోకుబూర పెద్దరాజు, నురుకుర్తి అర్జునరావు, పల్లపాటి సూరిబాబు, నురుకుర్తి నూకరాజు, పెద్ద సంఖ్యలో శ్రీ అరుంధతి యువసేన ఫ్రెండ్ సర్కిల్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత 17 సంవత్సరాల నుంచి ఇలాగే కళ్యాణ మహోత్సవాలు ఏ రోజు జరుగుతుందండి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొన్నామండి. చాలా అద్భుతంగా చేస్తామండి. కళాకారుల చేత తర్వాత మళ్ళీ వాద్యాలు అన్నీ పెట్టి ఈ కళ్యాణం ముహూర్తం సాయంత్రం 7:45 వచ్చిందండి. గత 17 సంవత్సరాల నుంచి ఎలా విధిలాగే జరుపుతుంటామండి. మా రేచర్లపేటలోను రాముల వారు ఉన్నారు, వినాయకులు ఉన్నారు. ఒక అరుంధతి గుడిలో మాత్రం వెంకటేశ్వర స్వామిని నిలిపారండి. ఇది గత 17 సంవత్సరాల నుంచి కళ్యాణం ఎలా జరుగుతుందండి. అన్ని దేవుళ్ళు ప్రతి దేవుళ్ళు కూడా ఉన్నారు, కానీ అరుంధతి దేవాలయం దగ్గర మాత్రం వెంకటేశ్వర స్వామిని పెట్టి చాలా పుణ్యం చేశారండి. పేటకి మాకు కమిటీ తరఫున చాలా ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరూ ప్రతి వారం శనివారం వచ్చి పూజా కార్యక్రమాలు లేడీస్ చాలామంది పాల్గొంటారు. అలాగే మన రేచర్లపేటకి వెంకటేశ్వర స్వామి ఇది నిర్మించడం 1968లో నిర్మించబడిందండి. దాన్ని పునర్నిర్మాణం చేసి 2008లో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. వైశాఖ శుద్ధి ఏకాదశిలో ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయడం జరుగుతుందండి. గత 17 సంవత్సరాల నుంచి వైశాఖ శుద్ధి ఏకాదశిలో వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణం సాయంత్రం 7 గంటలకు జరుగుతుందండి. దీనికి పేట యావత్తు ప్రతి సంవత్సరం శ్రీ అరుంధతి వెంకటేశ్వర రామదేవాలయానికి, శ్రీ అరుంధతి యువసేన ఫ్రెండ్ సర్కిల్కి ప్రతి ఒక్కరూ సహకరించడం జరిగిందండి. అలాగే ఈ సంవత్సరం ఈ కళ్యాణం కొంచెం భారీ ఎత్తుగా జరగడం జరుగుతుందండి. కావున ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ మా కమిటీ తరపున ఆలయ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.